నిబంధనలకు తోట్లు అయిన వారికి కోట్లు హెచ్సిఏ భాగవతాలు పార్ట్ 1. సో హెచ్సిఏ అవినీతిలో గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఎవరుంటారు? గత ప్రభుత్వ పెద్దలు అంటే హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు. ఈ నలుగురిలో ఖచ్చితంగా ఎవరో ఒకరు బలంగా ఉంటారనేది తెలుస్తూ ఉంది. సో వాళ్ళ పేర్లు చెప్పాలి. సిఐడి విచారణలో వెలుగు చూస్తున్నటువంటి వ్యవహారాలు, కేసీఆర్ పాత్రపై అధికార ఫోకస్, సబ్ కమిటీకి నామినేట్ కావడంపై దృష్టి, బావమరిది పాకాల రాజేంద్రకు కాంట్రాక్ట్ దక్కడంపై అనుమానాలు, కాంట్రాక్ట్ టైం ముగిసినా కొనసాగించి బిల్ల చెల్లింపులు, కాగితాలపైనే క్లబ్లకు నిధులు, దొడ్డిదారులు అధ్యక్షుడైన జగన్మోహన్ రావు అంటూ చూస్తూ ఉన్నాం. సో హెచ్సిఏ అక్రమాలకు జగన్మోహన్ రావుకు అండగా కేటీఆర్ బామ్మర్ది రాజేంద్ర ప్రసాద్ పాకాల. సో ఇప్పుడు ఆయనకు చాలా రకాల కాంట్రాక్ట్ దక్కినాయట. సో అలా దక్కడం వెనకాల ఎవరి ప్రోద్బలం ఉందో చెప్పాలి, నిగ్గు తేల్చాలి. సిఐడి కూడా ఈ విషయాలన్నిటిపై నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో క్రికెట్ అభివృద్ధి కోసం పనిచేయాల్సినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దాని అయితే భ్రష్టు పట్టించినండి. హెచ్సిఏని అయితే గతంలో కొంతమేరకు భ్రష్టు పట్టిస్తే జగన్మోహన్ రావు వచ్చిన తర్వాత చాలా దారుణంగా భ్రష్టు పట్టించేసిండు. సో క్రికెట్ అభివృద్ధి కోసం పనిచేయాల్సినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తమ అవినీతి సంపాదనకు కామధేనుగా మార్చుకున్నారు. దీనికోసం అడ్డదారుల్లో తమ అస్మదీయులను హెచ్సిఏలో అందలాలు ఎక్కించారు. అయిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టి అడ్డంగా నిధులు దోసుకున్నారు. తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా వ్యవహరించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీనిపై కేసులు నమోదు చేసిన సిఐడి అధికారులు ఇప్పటివరకు జరిపిన విచారణలో హెచ్సిఏలో 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్టుగా నిర్ధారించారు. దర్యాప్తు పూర్తయితే మరిన్ని 100 కోట్ల రూపాయల అవినీతి భాగోతం బయటపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దానికి కారణం ఎవరు? కేటీఆర్ డైరెక్షన్లో రాజేంద్ర పకాల ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో బావమరిది కాంట్రాక్టులు మంత్రులుగా ఉన్నవారు బీసీఐకి చెందిన కమిటీలో ఉండరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయితే వీటిని తుంగలో తొక్కుతూ మాజీ మంత్రి కేటీఆర్ను బీసీసీఐ ఐటీ డేటా మేనేజ్మెంట్ సబ్ కమిటీకి నామినేట్ చేశారు. 2015-16 సంవత్సరానికి చెందిన హెచ్సిఏ వార్షిక నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. అక్కడితో ఈ వ్యవహారం ఆగిందా అంటే లేదు. కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రకు చెందిన eventsnow.com సంస్థకు ఐపీఎల్ మ్యాచ్ల టికెట్ల విక్రయానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కట్టబెట్టారు. 100% అదే కదా. ఈవెంట్స్ నౌ అనేటువంటి ఏదైతే సంస్థ అవుతుందో దానికి ఆ టికెట్లు అమ్మేటువంటి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. దాని వెనకాల ఎంత పెద్ద అది ఉందో చూడండి. సో ఆ సమయానికి హెచ్సిఏ ప్రభుత్వానికి 14 కోట్ల రూపాయల పన్ను కట్టాల్సి ఉన్నది. అయితే తన బావమరిదికి ఐపీఎల్ మ్యాచ్ల టికెట్ల విక్రయం కాంట్రాక్ట్ దక్కడంతో కేటీఆర్ హెచ్సిఏకు భారీ ఊరట కల్పించారు. బాకీ పడ్డ ట్యాక్స్ డబ్బును ఏటా కేవలం 25 లక్షల రూపాయలు చెల్లిస్తూ తీర్చేలా వెసులుబాటు కల్పించారు. సో ఇది క్విడ్ ప్రోకో. ఇందులో కూడా హెచ్సిఏలో కూడా క్విడ్ ప్రోకో ఉన్నది. సో జగన్మోహన్ రావు డైరెక్షన్లో ఇటు కేటీఆర్ అండతోటి కేటీఆర్ బావమరిది రాజేంద్ర పాకాలకు ఐపీఎల్ టికెట్లు అమ్మేటువంటి బాధ్యతను ఈవెంట్స్ నౌకి ఇవ్వడం జరిగింది. ఈవెంట్స్ నౌ అధినేత ఎవరు? రాజేంద్ర పాకాల. అలా ఇచ్చినందుకు హెచ్సిఏ కట్టాల్సినటువంటి ట్యాక్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తగ్గించి వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కాంట్రాక్ట్ ముగిసినా కానీ ఐపీఎల్ మ్యాచ్ల టికెట్ల విక్రయించేందుకు పాకాల రాజేంద్రకు చెందిన eventsnow.comకి ఇచ్చిన కాంట్రాక్టు 2019 సంవత్సరానికి ముగిసింది. అయినా 2025 సంవత్సరం వరకు ఆ సంస్థకు 12 లక్షల రూపాయలు చెల్లిస్తూ వచ్చారు. దీనికోసం డమ్మి బిల్లు సృష్టించారంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇది పెద్ద అక్రమమే కదా. మరి దీనిలో రాజేంద్ర పాకాలను కూడా అరెస్ట్ చేయాలి కదా, కేటీఆర్ను కూడా అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయరు? చేయాలి, ఈ విచారణ చేయాలి, వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలి. కాపీ పేస్ట్ ఆడిట్ రిపోర్ట్లట కాగితాలపైన క్లబ్లు క్రికెట్ అభివృద్ధి కోసం బీసీఐ ఏటా కోట్ల రూపాయల హెచ్సిఏకు మంజూరు చేస్తూ వచ్చింది. నిజానికి ఆ నిధులను ఆయా క్రికెట్ క్లబ్లకు గ్రాంట్ల రూపంలో అందజేయాలి. క్రీడా అభివృద్ధికి ఖర్చు అయ్యేలా చూడాలి. దీనికోసం ప్రతి సంవత్సరం 6 కోట్ల రూపాయలను ఆయా క్లబ్లకు ఇచ్చినట్టుగా హెచ్సిఏ లెక్కల్లో చూపించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే చాలా క్రికెట్ క్లబ్లు కేవలం కాగితాలపై మాత్రమే ఉండడం మరీ విడ్డూరమైనటువంటి అంశం ఏమిటంటే ఎలాంటి ఓచర్లు సపోర్టింగ్ రికార్డు లేకుండా నిర్వహణ ఖర్చుల కింద 12 కోట్ల రూపాయల పక్కదారి పట్టించారు. ప్రైవేటు క్లబ్లతో పోలిస్తే ఇన్స్టిట్యూషన్ క్లబ్లకు గ్రాంట్ల రూపంలో 4 రెట్ల నిధులు మంజూరు చేశారు. దొడ్డిదారులు అధ్యక్షుడు ఎన్నిక. హెచ్సిఏకు ఇటీవల జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా పనిచేశారు. నిబంధనలకు ప్రకారం ఏదైనా రిజిస్టర్డ్ క్లబ్ కార్యవర్గంలో సభ్యుడిగా ఉన్నవారు మాత్రమే హెచ్సిఏ అధ్యక్షుడిగా పోటీ చేయాలి. దీనికోసం జగన్మోహన్ రావు మాజీ మంత్రి కృష్ణ యాదవ్కు చెందిన శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించారు. దీనికోసం కృష్ణ యాదవ్ సంతకాలు సైతం ఫోర్జరీ చేశారు. వీటి ఆధారంగా హెచ్సిఏ అధ్యక్ష స్థానానికి పోటీ చేశాడు. కేవలం ఒకే ఒక్క తేడాతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రావుకు 63 ఓట్లు రాగా ప్రత్యర్థి నిలబడ్డ అమర్నాథ్కు 62 వచ్చాయి. సో ఇందులో కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరు పెద్దలు చక్రం తిప్పినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సో అది ఎవరు? 100% కేటీఆర్ఏ.
సో కేటీఆర్ బామ్మర్ది ఎవరైతే రాజేంద్ర పాకాల ఉన్నాడో ఆయనకు హెచ్సిఏ టికెట్ల విక్రయం సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున ఐపీఎల్ టికెట్ల విక్రయం సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టుగా దానిలో ప్రభుత్వం కూడా కొంతమేర క్విడ్ ప్రోకో చేసిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది కేటీఆర్ డైరెక్షన్లో. సో వీటన్నిటిపైన విచారణ చేసి మరి కేటీఆర్ను మరి అనేక రకాలుగా విమర్శలు చేస్తా ఉండగా ఇంతవరకు జైలు పంపించే ప్రయత్నం అయితే చేయట్లేదు.